వేరే వీడియోలన్నీ చూసి ఈడెవడో థంబ్‌నెయిల్ పెట్టాడురా మేబీ క్యూబేస్ కోసం మంచి ఇన్ఫర్మేషన్ ఉంటదేమో అని నమ్మి వచ్చావు కదా నా దగ్గరికి. మరి నువ్వు నన్నంత నమ్మి నా దగ్గరికొచ్చినప్పుడు నిన్ను సుఖపెట్టాలి కదా! నిన్ను ఆనందపరచాలి కదా! నీకు జ్ఞానోదయం కల్పించాలి కదా! సో, అలా కనిపించడానికే క్యూబేస్ 14 కోసం కవర్ చేయడానికి ఈ వీడియో అనమాట. అయితే ఈ వీడియో చేయమని ఐడియా నేను అకౌస్టిక్ ట్రీట్మెంట్ అని చేసిన వీడియోలో కిందన కమెంట్స్‌లో అడిగారనమాట. సో, అందుకని తెలుసుకుందాం. అయితే క్యూబేస్‌లో ఎన్నో కాంప్లికేషన్స్ ఉంటాయి. కానీ అంత కాంప్లికేటెడ్ దానికి ఈజీగా మీకు తెలిసిపోవాలంటే తెలుగులో మ్యూజిక్ టిప్‌లు అడుగుతాడు మామ ట్రిగ్గర్స్ ఇస్తాడు తీసుకో. ఓకే. సో, మీరు ఫస్ట్ క్యూబేస్ ఓపెన్ చేయంగానే మీకు మోర్ ఆర్ లెస్ ఎలా ఉంటదనమాట. మోర్ ఆర్ లెస్ అని ఎందుకంటున్నానంటే అందరిది అలా ఉండకపోవచ్చు. నేను కొన్ని ఆన్ అండ్ ఆఫ్ చేయడం వల్ల ఇలా ఉంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీది కూడా ఎగ్జాక్ట్‌గా నాలాగా రావాలి అంటే ఏ స్పేస్‌లో ఎక్స్ట్రా ఆర్ తక్కువ కావాలనుకుంటున్నారో అక్కడ మీరు రైట్ క్లిక్ చేస్తే ఇవన్నీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది ఆన్ చేస్తే ఇది ఇక్కడ యాడ్ అయింది చూసారా. సో, అలాగే ఇది నేను ఆపేసి మేబీ మార్కర్స్ యాడ్ చేయొచ్చు, టైం డిస్ప్లే యాడ్ చేయొచ్చు, లేదంటే తీసేయచ్చు. ఆ విధంగా అన్ని యాడ్ అవ్వడం లేకపోతే పోవడం ఉంటుందన్నమాట. సో, ఇప్పుడు ఈ ఫైల్ అనేది తీసుకుంటే కనుక ఈ ఫైల్లో ఏంటంటే ఒక న్యూ ప్రాజెక్ట్ చేయాలన్నా, లేదా వేరే ప్రాజెక్ట్ ఓపెన్ చేయాలన్నా, లేదంటే ఏమైనా ట్రాక్స్ ఇంపోర్ట్ చేయాలి, లేదా ఫిల్మ్ స్కోర్ చేస్తున్నారు ఒక వీడియో ఇంపోర్ట్ చేయాలి, ప్రాజెక్ట్ని సేవ్ చేయాలి, రెండర్ చేయాలి, ఇవన్నీ ఇలాంటివన్నీ ఈ ఫైల్లోనే ఉంటాయి అనమాట. అలానే కొద్దిగా ఇలా పక్కకు వస్తే మనకు స్టూడియో అని ఉంటుంది. ఈ స్టూడియోలో ఏంటంటే లెట్సే మన మీడియాని కనెక్ట్ చేయాలన్నా, మన ఆడియో ఇంటర్ఫేస్ని కనెక్ట్ చేయాలన్నా ఇలాంటివన్నీ మనం ఇక్కడ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్తే ఇక్కడ నేను ఇన్పుట్ సెట్ చేసుకుంటున్నాను అండ్ నా మానిటర్స్, సెకండరీ సెట్ ఆఫ్ మానిటర్స్ ఇవన్నీ నేను ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఆల్సో కొన్ని క్యూబేస్ రిలేటెడ్ సెట్టింగ్స్ ఏమైనా చేయాలన్నా కూడా ఇక్కడ చేయొచ్చు అనమాట. అంటే ప్రాసెసింగ్ ప్రెసిషన్ కానీ, ఎస్ఓ గార్డ్ కానీ ఎట్సెట్రా. కాకపోతే ఇక్కడ మీరు బాటమ్ రైట్ కార్నర్లో చూస్తే ఇది మీకు కొంతమందికి ఎలా ఉండకపోవచ్చు, మేబీ ఎలా ఉండొచ్చు. మీరు దాన్ని సాగు తీసుకుంటే ఎలా వస్తుంది. ఓకే. అండ్ దాన్ని ఒకవేళ మీకు అది లేకపోతే కనుక మీరు అది రైట్ క్లిక్ చేసుకొని ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ యాక్టివిటీ అని ఉంటుంది. అది కానీ మీరు ఎనేబుల్ చేసుకుంటే అది మీకు కనబడుతుంది. దాన్ని సాగదీస్తే నాకు వచ్చినట్టు మీకు వస్తుంది. ఓకే. సో, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే కంట్రోల్ రూమ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఓకే. సో, కంట్రోల్ రూమ్ని కానీ మీరు కనెక్ట్ చేసుకుంటే యాజ్ ఇన్ మీరు ఏమీ లేకుండా మీరు నార్మల్గా కనెక్ట్ చేయాలి అంటే ఈ అవుట్పుట్స్లో మీ స్పీకర్స్ని కనెక్ట్ చేసుకుంటారు. బట్ కంట్రోల్ రూమ్ అంటే ఏంటంటే జస్ట్ మీరు కంట్రోల్ రూమ్కి వెళ్ళి అక్కడ సేమ్ మీరు ఎలా అవుట్పుట్లో పెడదాం అనుకుంటున్నారో అలా ఇక్కడ పెడతారు. అంతే డిఫరెన్స్ అనమాట. అయితే దీనివల్ల వచ్చే మీకు అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే మీరు ఎప్పుడైనా మ్యూజిక్ చేస్తున్నప్పుడు లెట్స్ ఓవరాల్ వాల్యూమ్ ఇంకా పెరగాలి ఆర్ ఇంకా తగ్గాలి, కానీ యాక్చువల్ మ్యూజిక్లోనే ఆ వాల్యూమ్ పెరగడం తగ్గడం ఉండకూడదు అనుకుంటే కనుక మీరు దీన్ని వాడచ్చు అనమాట. మీరు ఎప్పుడైతే ఇది వాడతారో మీకు అది అవుతుంది. ఇది ఎక్కడైనా చేయొచ్చు, లేదా క్యూబేస్ 14లో తీసుకుంటే అది ఎక్కడైనా కూడా చేయొచ్చు అనమాట. సో, ఏంటంటే ఇక్కడ వాల్యూమ్ మారుతున్నప్పుడు యాక్చువల్గా ఏమీ మారట్లేదు, జస్ట్ మీకు వినపడేది తగ్గడం పెరగడం చేస్తుంది. ఓకే. ఇంకా నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ కంట్రోల్స్ అనమాట. సో, అంటే ఇవి ట్రాన్స్పోర్ట్ కంట్రోల్స్ ఏంటంటే మీరు లెట్స్ ఏమైనా లూప్ చేయాలన్నా, ప్లే చేయాలన్నా, పాజ్ చేయాలన్నా, లెట్స్ మీకు మిడి కీబోర్డ్కి ఆల్రెడీ ఇంటిగ్రేషన్ ఉంటే మీరు డైరెక్ట్గా మిడి కీబోర్డ్ మీద స్టాప్, రికార్డ్ ఎట్సెట్రా అన్ని మీరు చేయొచ్చు అనమాట ఇక్కడ నుంచే. సో, అలా కాదు అనుకుంటే కనుక మీరు ఇక్కడ క్లిక్ చేసినా కూడా చేయొచ్చు. సో, స్టార్ట్, పాజ్, రికార్డ్ అండ్ లూప్ ఇలాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇంకొంచెం ఇక్కడికి వస్తే కనుక మీకు టెంపో ట్రాక్ కూడా ఉంటుంది అనమాట. సో, టెంపోని ఐదర్ మీరు ఎలా పట్టుకున్న డైరెక్ట్గా డ్రాగ్ అయినా చేసి టెంపో మార్చొచ్చు, లేదు అంటే లెట్స్ 128 అని అలా పెట్టియచ్చు అనమాట మీరు డైరెక్ట్గా. అలాగే మీ క్యూబేస్లో కానీ ఎప్పుడైనా ఏమైనా కానీ తెలియకపోతే కనుక మీరు జస్ట్ దాని మీద ఎలా హోవర్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హోవర్ చేస్తే కాంప్ అని చూపిస్తుంది, ఇక్కడ హోవర్ చేస్తే రేంజ్ సెలెక్షన్ చూపిస్తుంది. సో, అలా ఎక్కడైనా మీరు జస్ట్ హోవర్ చేస్తే కనుక అదంటే ఏంటో మీకు పైన చిన్న టూల్ టిప్లో ఇస్తాడనమాట. అది చూస్తే మీకు అర్థమైపోతుంది. సో, క్యూబేస్లో ఏంటంటే ఏ పని చేయాలన్నా ఫ్యూ ఇంపార్టెంట్ సెక్షన్స్ ఉంటాయి అనమాట మనకి. సో, వాటిలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఇస్ ద బ్రౌజర్. సో, మీరు ఇప్పుడు కానీ మీడియాకి వెళ్ళి ఫైల్ బ్రౌజర్ కానీ వెళ్తే ఇక్కడ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ అ శాంపుల్ అనమాట. శాంపుల్స్ అన్ని మీకు ఇక్కడ స్టోరే ఉంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళారంటే మీరు కిక్స్ అన్ని ఇక్కడ నుంచి మీరు ఆడిషన్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అయితే క్యూబేస్లో ఉన్న ఇంకో చిన్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఇవి చేస్తున్నప్పుడు మీరు కావాల్సింది ఏ వాల్యూమ్లో విందాం అనుకుంటున్నారో ఆ వాల్యూమ్ని ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం లెట్స్ కొన్ని లూప్స్ ఉన్నాయి అనుకోండి, ఆ లూప్స్ మీరు మ్యూజిక్ చేస్తున్నప్పుడు ప్లే చేస్తున్నారు అండ్ ఆ లూప్ ఇన్ సింక్ విత్ యువర్ టెంపో ప్లే అవ్వాలి అనుకుంటే కనుక మీరు జస్ట్ ఈ ఐకాన్ కానీ మీరు క్లిక్ చేస్తే కనుక లింక్ టు ప్రాజెక్ట్ టెంపో అనేది మీకు ఆటోమేటిక్గా మీరు ప్లే చేస్తున్న లూపు ఈ మన ప్రాజెక్ట్ ఏ టెంపోలో రన్ అవుతుందో దానికి సింక్లో ప్లే అవుతుంది అనమాట. సో దట్ యూ విల్ హ్యావ్ అ ప్రాపర్ కాంటెక్స్ట్ ఆఫ్ ద లూప్. ఇక నెక్స్ట్ మీరు క్యూబేస్లో ఏమైనా క్రియేట్ చేయాలంటే అది ఇన్స్ట్రుమెంట్ అవ్వచ్చు, లేకపోతే ఒక శాంపుల్ అవ్వచ్చు, లూప్ అవ్వచ్చు, ఏదైనా పెట్టాలంటే దానికి ఒక ట్రాక్ కావాలన్నమాట. ఓకే. ఆ ట్రాక్ క్రియేట్ చేయాలంటే మీరు ఐదర్ రైట్ క్లిక్ చేసి యాడ్ ఎలా ట్రాక్ కావాలో అలా ట్రాక్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ప్లస్ సింబల్ కొట్టి యాడ్ చేయొచ్చు. లేదు మనకు బద్ధకంగా ఉంది అవన్నీ ఎవరు చేస్తారంటే సింప్లీ యూ కెన్ హిట్ టీ నొక్కితే ఈ ఫోల్డర్ వచ్చేస్తుంది. సో, దాన్ని బట్టి మీరు ఆడియో ట్రాక్, ఇన్స్ట్రుమెంట్, శాంప్లర్ ఎట్సెట్రా ఇవన్నీ చూడొచ్చు అనమాట. సో, ఇక్కడ ఎలా ట్రాక్ కావాలో మనం ఎంచుకొని దాంట్లోని మనకు కావాల్సిన కంపోజిషన్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని మిక్సర్ అంటారు అనమాట. అంటే ఇందులో ఏంటంటే మన ట్రాక్స్ అన్ని ఇందులోకి వస్తాయి. సో, ఒక్కొక్క ట్రాక్ యాడ్ చేస్తున్న కొద్దీ ఆ ట్రాక్స్ అన్ని ఇక్కడ మనకు కనబడతాయి అనమాట. సో, ఏది ఎప్పుడు ఎలా వాడుకోవాలో దాంట్లో ఏమైనా ఎఫెక్ట్స్ పెట్టాలన్నా, దానికి ఏమైనా లో కట్, హై కట్, అలా వాట్ ఎవర్ ప్రాసెసింగ్ వీ వాంట్ టు డూ ఆన్ దట్ పర్టికులర్ ట్రాక్ అదంతా మనం ఈ విండోలోనే చేయొచ్చు, విచ్ ఇస్ కాల్డ్ ద మిక్సర్ విండో. అండ్ ఇట్లా డీటెయిల్స్ మనం మెల్ల కవర్ చేద్దాం. అరే అంత ఫాస్ట్
ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను, కంగారు పడకండి. మరీ ఏమి కవర్ చేయకుండా ఉన్నాను, మినిమం బేసిక్ అయితే నేను కవర్ చేస్తాను. సో విల్ గెట్ ఇన్ టు మోర్ డీటెయిల్ లేటర్ ఆన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక శాంపిల్ ట్రాక్ ఏమైనా కానీ యాడ్ చేయాలంటే యాడ్ ట్రాక్ వెళ్తున్నాం, టీ నొక్కితే ఇది వస్తుంది, యాడ్ ట్రాక్ వెళ్తున్నాం, శాంప్లర్లోకి వెళ్తున్నాం, వెళ్ళి యాడ్ ట్రాక్ అని కొట్టాను. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇది లెట్స్ గెట్ రిడ్ ఆఫ్ దట్. అండ్ అలా కింద ఏమైనా పోవాలంటే కంట్రోల్ ఆల్ట్ ఈ, దట్ ఈస్ ద షార్ట్ కట్. ఓకే, అది కొడితే మీకు కిందవి ఐదర్ తెప్పించుకోవచ్చు లేదా తీసేయచ్చు అక్కడ నుంచి. ఓకే, అయితే ఇక్కడ మీరు కానీ ఇలా డబుల్ క్లిక్ చేస్తే మీకు బాక్స్ లాంటిది వచ్చింది. దాన్ని మనం పార్ట్ అంటాం అనమాట క్యూబేస్లో. అంటే ఏంటంటే మీరు లెట్స్ ప్లే చేసే థింగ్స్ కానీ లేకపోతే అవన్నీ అందులో స్టోర్ అయ్యి ఉంటాయి అనమాట. ఓకే, సో దీన్ని కానీ మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే దీన్ని ఎడిటర్ అంటారు అనమాట, మీడియా ఎడిటర్ అంటాం. సో బేసిక్లీ ఇదేంటంటే మీరు కంపోజిషన్ అది పెట్టడానికి ఎక్కడ పెట్టాలి, ఏంటి పెట్టాలి, అది ఎంత లౌడ్గా ఉండాలి, ఇవన్నీ మనం ఇందులోనే డిసైడ్ అవుతాయి అనమాట. సో అవన్నీ ఇందులో మనం చేయొచ్చు. సరే ఇప్పటికి తీసేద్దాం. తీసేయడానికి షార్ట్ కట్ షిఫ్ట్ ప్లస్ డిలీట్. షిఫ్ట్ ప్లస్ డిలీట్ చేస్తే అది పోతుంది. సో నేను చెప్పినట్టు ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలంటే మనకి ఏదో ఒక ట్రాక్ కావాలి. ఓకే, ఆ ట్రాక్ లోనే మనం ఏ మ్యూజిక్ అయినా చేయగలుగుతాం. సో ట్రాక్ చేయడానికి అగైన్ టీ ఇస్ ద షార్ట్ కట్ ఫర్ ఇట్. టీ నొక్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిక్ లోడ్ చేద్దాం. ఓకే, ఒక కిక్ లోడ్ చేయాలంటే అదేంటి, అదొక శాంపుల్ ఇన్స్ట్రుమెంట్. సో శాంపుల్లో లోడ్ చేయొచ్చు. అయితే హౌఎవర్ దెర్ ఇస్ ఆల్సో వన్ రియలీ స్పెషల్ ఫీచర్ ఎస్పెషల్లీ ఇన్ క్యూబేస్ 14. ఓకే, ముందు క్యూబేస్ వర్షన్స్ లో లేదు, విచ్ ఇస్ కాల్డ్ డ్రమ్ ఎడిటర్ అనమాట. ఈ డ్రమ్ ఎడిటర్ లో ఏంటంటే మనం ప్యాటర్న్స్ వేసుకోవచ్చు డైరెక్ట్ గా, యాజ్ ఇన్ కిక్, స్నేర్, హై హాట్ అన్ని కలిపి ఆ డ్రమ్ ఎడిటర్ లోనే మనం వేసుకోవచ్చు అనమాట. సో టు డూ దాట్ డ్రమ్ ఎడిటర్ లోకి వెళ్తాం, మన మిడి కీబోర్డ్ ఏదో సెలెక్ట్ చేసుకుంటాం, ఆడియో అవుట్పుట్స్ ఏది కావాల్సి అది పెడతాం. ఫర్ నౌ లెట్స్ లీవ్ ఇట్ అట్ స్టీరియో అవుట్. ఈవెంట్ టైప్ ప్యాటర్న్ ఈవెంట్ అని చూసారా, ప్యాటర్న్ ఈవెంట్ పెట్టాలన్నమాట. నేమ్ దానికి ఏదో ఒక నేమ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ కీప్ ఇట్ as డ్రమ్స్. ఓకే, వేసి యాడ్ ట్రాక్ కొడతాం. ఓకే, సో ఇలాంటి తోటి వస్తుంది అనమాట కింద. అయితే బై డిఫాల్ట్ క్యూబేస్ వాడు కొన్ని సౌండ్స్ మనకి ఇస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిక్స్ లోకి కానీ వెళ్తే కనుక ఈ 4 కిక్స్ ఇస్తాడు అనమాట. అంటే ఇది వాడు బై డిఫాల్ట్ వాడిస్తున్నాడు. అట్లా ఏదో కిక్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కిక్ 2 సెలెక్ట్ చేసాం. సో దాన్ని ఇప్పుడు మీరు మిడి కీబోర్డ్ తో ప్లే చేసుకోవచ్చు అనమాట. అలా మీరు దీంట్లో కొన్ని ఫంక్షన్స్ కూడా చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దాని క్లిక్ ని పెంచవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మోర్ క్లిక్ అవుతుంది, మోర్ రౌండెడ్గా వచ్చింది. సో అదనమాట. అండ్ క్యూబేస్లో ఇంకో థింగ్ ఏంటంటే మనం ఏమైనా మ్యాన్పులేట్ చేయాలి, క్లిక్ చేయాలంటే వాటికి నార్మల్ క్లిక్ చేస్తాం అండ్ అలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్నేర్ని యాడ్ చేసుకోవచ్చు, న్యూ దాంట్లో ఇక్కడికి వెళ్ళి స్నేర్ని యాడ్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. బట్ లెట్స్ సే ఉన్న దాంట్లో నేను ఏమైనా కానీ చేంజ్ చేయాలి అనుకుంటే కనుక దాన్ని రైట్ క్లిక్ చేస్తే దానికి మనకి అదర్ ఆప్షన్స్ కూడా వస్తాయి అనమాట. సో ఇందాక మిక్సర్ అని చూసారా, సో మిక్స్ కన్సోల్ అనేది ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. అంటే F3 నొక్కితే అలాగే ఇక్కడికి వస్తుంది. బట్ అది కాకుండా మీకు కావాల్సి ఇక్కడ కూడా వస్తుంది. అగైన్ ఈ లోవర్ మెనూ తేడానికి కంట్రోల్ ఆల్ట్ ఈ. ఓకే, అది తేవాలన్నా క్లోజ్ చేయాలన్నా కంట్రోల్ ఆల్ట్ ఈ నొక్కితే వస్తుంది. ఓకే, సో ఈ డ్రమ్ మెషిన్ అని ఇక్కడ ఉంది కదా, మిక్స్ కన్సోల్లోకి వెళ్తే కనుక సీ నౌ వాట్ హ్యాపెన్స్ వెన్ ఐ డూ దట్, డైరెక్ట్లీ స్టీరియో అవుట్కి వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి కిక్ అయితే ఉంది. అయితే దీంతో మ్యూజిక్ చేయడం ఎలాగా, దీంతో ఒక బీట్ చేయడం ఎలాగా, అయితే పక్కనే ఉన్న ఈ ఎడిటర్ అనే దాంట్లోకి వెళ్తే ఇక్కడ మీరు చేయొచ్చు అనమాట. ఓకే, సో సింపుల్గా ఉండడానికి లెట్స్ మరి ఇంత కాంప్లెక్స్ డ్రమ్ ప్యాటర్న్లు అవి కాకుండా మనం సింపుల్గా ఏంటంటే 4 on the floor రిథంలోకి వెళ్ళిపోదాం అనమాట. అంటే ఏం లేదు, దుక్ 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 అంతే, దాన్ని 4 on the floor అంటారు. ఓకే, సో బై ది వే మీ ఫార్వర్డ్ స్లాష్ ఉంటుంది కదా, ఫార్వర్డ్ స్లాష్ని కొడితే లూప్ ఆన్ ఆర్ లూప్ ఆఫ్ అవుతూ ఉంటుంది అన్నమాట. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ సౌండ్ ఇక్కడ డ్రమ్స్లోకి వెళ్తుంది, దాని నుంచి స్టీరియో అవుట్లోకి వెళ్తుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది, ఇది మనకి లెట్స్ ఈ కిక్ 2లో కావాలి లేదా ఎక్కడ కావాలి, స్పెసిఫిక్ ఛానల్లో మనకు కావాలి అంటే అలా కావాలంటే కనుక మీరు మళ్ళీ డ్రమ్ మెషిన్లోకి వచ్చేసి ఇక్కడ గ్రూప్ అని ఉంటుంది. ఓకే, ఆ గ్రూప్ లోపలికి వెళ్ళి ఇక్కడ అవుట్పుట్ అని ఉంది చూసారా, అవుట్పుట్లోని మేబీ లెట్స్ అవుట్ 2, అవుట్ 4, అవుట్ 5 వాట్ ఎవర్ మనం ఇచ్చుకుంటే దాంట్లోకి వెళ్తాం డైరెక్ట్గా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అవుట్ 2 అనగా ఇచ్చుకుంటే నౌ సీ వేర్ ఇట్ విల్ ప్లే, ఓన్లీ ఇక్కడే ప్లే అవుతుంది అనమాట. ఓకే, సో దానికి దాని ఓన్ మిక్సర్ ట్రాక్ ఉంటుంది. సేమ్ విత్ ద స్నేర్. సో లెట్స్ టేక్ న్యూ స్నేర్. మేబీ ఒక స్నేర్ తీసుకున్నాను. ఓకే, దీనికి గ్రూప్లోకి వెళ్ళి దీనికి అవుట్ 3 ఇచ్చాను. ఇప్పుడు నేను దీనికి కూడా ప్యాటర్న్ పెడితే ఫర్ ఎగ్జాంపుల్ అదే ఇక్కడ డైరెక్ట్గా మనకి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో వాల్యూమ్ ఎక్కువ అవుతుందంటే కావాల్సి అలా తగ్గించుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది, ఇప్పుడు దీన్ని కొంచెం మ్యాన్పులేట్ చేద్దాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కిక్ ఎప్పుడు ఎంతైనా ఉంటుంది, మనం దాన్ని ఏం చేయాలంటే మనం దీంట్లో చాలా చేయొచ్చు అనమాట. వాటికి ఇక్కడ మీరు కింద ఆప్షన్స్ చూస్తారు, వెలాసిటీ అని, రిపీట్స్ అని ఎట్సెట్రా. సో వెలాసిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి తక్కువ దీనికి ఎక్కువ పెట్టుకుంటే చూడండి ఇప్పుడు ఏమవుతుందో. ఓకే, సో ఆ వేరియేషన్స్ మనం ఇచ్చుకోవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం రిపీట్ కావాలంటే లెట్స్ సే ఇది ఒకసారి కాకుండా ఇక్కడ 2 సార్లు రావాలి అనుకుంటే కనుక ఓకే అలా వస్తుంది. లెట్స్ ఇంకా మోర్ టైమ్స్ కావాలనుకుంటే ఓకే, అది దీన్ని బట్టి ఉంటుంది అనమాట. ఇకపోతే ఆఫ్ సెట్ అంటే ఎగ్జాక్ట్లీ మనం పెట్టిన చోటు కాకుండా కొంచెం ఇటు అటు ప్లే అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇది ఇలా పెట్టానంటే అలా కొంచెం గ్యాప్ ఇచ్చి ప్లే అవుతుంది అనమాట అది. ఇకపోతే ప్రాబిలిటీ అంటే ఏంటంటే 100% అంటే అది ఎప్పుడు ప్లే అవుతుంది, 0% అంటే అది ఎప్పుడు ప్లే అవుతుంది అనమాట. అదే ఈ మధ్యలో ఎక్కడో పడితే ఏమవుతుంది అంటే కొన్నిసార్లు ప్లే అవుతుంది, కొన్నిసార్లు ప్లే అవ్వదు. దట్ వీ డోంట్ నో అన్నట్టు.
ఓకే. ఇప్పుడు నేను 0 పెట్టాను గనుక అది ఎప్పుడు ప్లే అవ్వదనమాట. అదే కొంచెం తక్కువ ఛాన్సెస్ పెడితే కొన్నిసార్లు ప్లే అవుతది. ఇలా కొన్నిసార్లు ప్లే అవ్వదు. కానీ కొన్నిసార్లు మళ్ళీ ప్లే అవుతది అలాగా. ఇకపోతే వెలాసిటీ వేరియన్స్ అంటే గనక ఈ ఇందాక మనం ఫస్ట్ దాంట్లో వెలాసిటీ చెప్పుకున్నాం కదా! ఏది ఎంత హార్డ్‌గా హిట్ అవ్వాలి అనేది మనం అక్కడ డిసైడ్ చేస్తున్నాం కదా! వేరియన్స్ అంటే ఏంటంటే మనం పెట్టిన దానికి ఎప్పుడు ఒకేలా కాకుండా ఎందుకంటే రియల్ డ్రమ్మర్ ఎప్పుడు ఒకేలా ప్లే చేయడు. కొంచెం వేరియేషన్ ఉంటది. ఆ వేరియేషన్ ఆటోమేటిక్‌గా దీనికి ఇది ఇవ్వాలంటే గనక ఇక్కడ మనం కొంచెం పెంచితే మనం పెట్టిన దాని నుంచి 23% ఎక్కువలో ప్లే అవుతుంది. ఓకే. ఇకపోతే అరేంజ్‌మెంట్. ఇప్పుడు మనం గాని దీన్ని అరేంజ్ చేయాలంటే ఈ ప్లే లిస్ట్ అనేది ఏదైతే ఉందో అంటే విచ్ ఇస్ వాట్ యూ ఆర్ సీయింగ్ అబవ్ ఇది ఏదైతే ఉందో దాంట్లో మనం అరేంజ్‌మెంట్ అంతా చేస్తామనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది కనబడలేదు. అయినా నేను ఈ మ్యూజిక్ చేశాను. ఇప్పుడు మీరు ప్లే చేస్తే ఇది ఎక్కడ సరిగ్గా ఎలా పెడతాం, ఎక్కడ ఏది ప్లే చేస్తాం అని తెలుసుకోవాలంటే గనక ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ జస్ట్ డబుల్ క్లిక్ అనమాట. ఇక్కడ ఎప్పుడైతే మీరు డబుల్ క్లిక్ చేస్తారో ఆటోమేటిక్‌గా ఈ ప్యాటర్న్ అక్కడికి వచ్చేస్తది. మీరు యూ కెన్ ఆల్సో హ్యావ్ అ వేరియేషన్ టు అ ప్యాటర్న్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే మీరు డూప్లికేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను డూప్లికేట్ చేశాను. ఓకే. దీంట్లో నేనేం చేశాను మేబీ ఒక 2 కిక్స్ పెట్టాను. ఓకే. కానీ ఇక్కడ మీరు ప్లే చేస్తే చూడండి ఏమవుతదో. చూసారా 2 కిక్స్ ప్లే అవ్వట్లే. ఆ 2 కిక్స్ కానీ ప్లే అవ్వాలంటే ఇక్కడ మనం తీసుకెళ్ళి ప్యాటర్న్ 2 అని మార్చుకోవాలనమాట. సో, అందాక 2 పెడదాం. 1 పెడదాం. ఇంకో దానికి ప్యాటర్న్ 2 పెడదాం. ఓకే. అండ్ అలా డూప్లికేట్ అవ్వాలంటే కనుక ఒక దాన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ డి నొక్కితే డూప్లికేట్ అవుతది. ఓకే. అండ్ దాన్ని 1 నుంచి తీసి 2 పెడతాం. కంట్రోల్ ఏ నొక్కితే అన్నీ సెలెక్ట్ అవుతాయి. పీ నొక్కితే ఓవరాల్ రేంజ్‌కి ఆ లొకేటర్స్ వెళ్ళిపోతాయి. దీన్ని లెఫ్ట్ లొకేటర్ అని, దీన్ని రైట్ లొకేటర్ అని అంటాం. లూప్ పాయింట్స్ అనమాట బేసికల్లీ అది ఎక్కడ లూప్ అవ్వాలి అనేది. ఓకే. సో, ఎప్పుడైతే ఈ ఫార్వర్డ్ స్లాష్ కొడతాం లూప్ ఆన్ అవుతది. ఫార్వర్డ్ స్లాష్ కొట్టకపోతే లూప్ ఆఫ్ అవుద్ది. మీనింగ్ అలా వెళ్ళిపోతది. ఓకే. అదే గాని లూప్ ఆన్‌లో ఉంటే అలా రిపీట్ లూప్ అవుతా ఉంటదనమాట. ఓకే. ఇప్పుడు ఈ 2 పెట్టాం బానే ఉంది. కానీ లెట్స్ సే హై హాట్స్ నాకు ఈ మెథడ్‌లో కాదు. నా దగ్గర ఒక శాంపుల్ ఉంది. ఆ శాంపుల్‌ని పెట్టుకోవాలి అనుకుంటే గనక అది ఎలాగో చూద్దాం. యూ గో ఫర్ టీ శాంప్లర్‌లోకెళ్తారు ఈసారి. శాంప్లర్‌లోకెళ్ళి ఇక్కడ ప్యాటర్న్ ఈవెంట్ కాకుండా మీడీ పార్ట్ పెట్టుకుంటారనమాట. ఓకే. సో, యాడ్ ట్రాక్ కొడతాం. ఓకే. నౌ వి హావ్ ఇక్కడ ఎంప్టీ. మీరు ప్లే చేస్తే ఏమీ ప్లే అవ్వదు ఇక్కడ. ఓకే. దీన్ని పట్టుకొని నేను లెట్స్ సే కీబోర్డ్‌లో ఏమైనా ప్లే చేస్తున్నా కూడా యూ వోంట్ హియర్ ఎనీథింగ్. దానికి మనకి శాంపిల్ ఇందులోకి లోడ్ చేయాలనమాట. సో, అది చేయడానికి ఏంటంటే మనం ఏదో ఒక హ్యాట్ శాంపిల్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకొని దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను దీన్ని ప్లే చేయొచ్చు. సో, ఈ హై హ్యాట్స్ రికార్డ్ చేయడానికి మనం స్టార్ నొక్కుతాం. క్యూబేస్‌లో ఎప్పుడైనా రికార్డ్ చేయాలంటే స్టార్ నొక్కాలనమాట. ఓకే. సో, ఈ ట్రాక్ మీద గాని మనం పెట్టుకొని దేనికైతే రెడ్ కలర్ ఉంటదో ఆ ఒకటే రికార్డ్ అవుతాయి. సో, ఈ రికార్డ్ ఎనేబుల్ ఉందో లేదో చూసుకొని దాని తర్వాత స్టార్ నొక్కి మనకు కావాల్సిన ప్యాటర్న్ రికార్డ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ లైక్ దట్. సో, ఒకవేళ గాని ఇది ఇప్పుడు పర్ఫెక్ట్‌గా రాలేదు మనం ఎడిట్ చేయాలంటే జస్ట్ దాని మీద డబుల్ క్లిక్ చేస్తే గనుక అది ఓపెన్ అప్ అవుతది. దాని తర్వాత ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న చేంజెస్ కావస్తే గనుక మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఎప్పుడైనా మీరు ఇలా జూమ్ ఇన్ అయిపోయి ఉన్నారు. దాని నుంచి మొత్తం ఒకేసారి జూమ్ అవుట్ అవ్వాలంటే షిఫ్ట్ ఎఫ్ కొడతారనమాట. షిఫ్ట్ ఎఫ్ కొడితే ఓవరాల్ మొత్తం అంతా కలిపి జూమ్ ఇన్ అవుతది. ఇకపోతే ఇక్కడ గ్రిడ్ మార్చుకుంటారు. అంటే డివిజన్ టైం ఎలా డివైడ్ అవ్వాలనేది. అంటే 1 పెడితే మొత్తం ఒక బార్ అంతా ఒకటే చూపిస్తదనమాట. ఇలా పెడితే బార్‌కి 2 లైన్‌లు చూపిస్తాయి. ఇలా పెడితే 4 అలాగనమాట. సో, బేసికల్లీ ఫర్ నౌ లెట్స్ కీప్ ఇట్ అట్ 8. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇవి సరిగ్గా టైంలో ఉండవు మీరు అబ్జర్వ్ చేస్తే. సరిగ్గా టైంకి రావాలంటే మీరు చేయగలిగేది ఏంటంటే కంట్రోల్ నొక్కితే అన్ని సెలెక్ట్ అయ్యాయి కదా! ఇప్పుడు జస్ట్ యూ కెన్ హిట్ ఆన్ క్యూ అనమాట. ఎప్పుడైతే క్యూ కొడతారో ఆటోమేటిక్‌గా అది కొంత క్వాంటైజ్ అయిపోతది. నౌ లెట్స్ సీ హౌ ఇట్స్ సౌండింగ్. ఓకే. అలాగే. నౌ ఇంకా టైట్‌గా కావాలనుకుంటే మళ్ళీ క్యూ నొక్కుతాం. ఓకే. నౌ ఇప్పుడు దాని వాల్యూమ్ బాగా ఎక్కువైపోయింది. అంత హార్డ్‌గా హిట్ అవుతుంది. దాని వెలాసిటీ తగ్గించాలంటే మీరు ఇక్కడికెళ్తే మీకు అన్ని సెలక్షన్‌కి ఉంటాయన్నమాట. వెలాసిటీ గాని ఇవన్నీ అందులో నేను ఏవేవైతే చెప్పానో అవన్నీ ఇందులో కూడా ఉంటాయి. ప్లే ప్రాబబిలిటీ, వెలాసిటీ వేరియన్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా. సో, వెలాసిటీ పెట్టుకొని మనం దీన్ని లెట్స్ ఇలా కొంచెం తగ్గించుకుంటాం అనమాట. ఓకే. మీరు ఇలా తగ్గించుకొని దెన్ ఓకే. అలా చేయొచ్చు. అగైన్ ఇది వెరీ సింపుల్‌గా ఉంటది. బికాజ్ నేను దీనికి ఎలా కంపోజ్ చేయాలనే దానికోసం చూపించట్లేదు. జస్ట్ క్యూబేస్ ఎలా వాడాలి అనే దానికోసం చేస్తున్నా. ఇప్పుడు ఈ 2 ఉన్నాయి. సో, ఈ రెండిటికి మనం కలర్ కూడా ఇచ్చుకోవాలనుకుంటే యూ కెన్ జస్ట్ సెలెక్ట్ ఆన్ వాట్ ఎవర్ యూ వాంట్. ఇక్కడ మీకు ఒక కలర్ ప్యాలెట్ లాంటిది ఉంటది. రైట్. సో, దీంట్ లోపలికెళ్ళి మీరు కావాల్సిన కలర్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ పెట్టారంటే ఆటోమేటిక్‌గా అది ఆ కలర్‌లోకి వెళ్ళిపోతదనమాట. సో, మీరు ఏ కలర్ కావాల్సో ఆ కలర్ పెట్టుకోవచ్చు. ఫర్ నౌ డ్రమ్స్ అన్ని రెడ్‌లో పెట్టుకుందాం. అండ్ ఆల్సో నేమ్‌ని మార్చాలంటే మీరు ఇక్కడ మార్చుకోవచ్చు. సో, దీనికి హై హ్యాట్ అని ఇచ్చుకుందాం పేరు. ఓకే. నౌ దిస్ వుడ్ బి కిక్ అండ్ స్నేర్. ఈ టైప్‌లో ఉంది రెడీ అయింది. ఇప్పుడు దీన్ని మిక్స్ చేయాలి. వాల్యూమ్ లెవెల్ సెట్ చేసుకోవాలంటే F3 నొక్కితే మిక్సర్ వచ్చింది. లేదు F3 కాదు అనుకుంటే యూ కెన్ ఆల్సో డూ కంట్రోల్ ఆల్ట్ ఈ. అప్పుడు కింద నుంచే మీకు మిక్సర్ వచ్చేస్తది. ఇక్కడ మిక్స్ కన్సోల్ అనే దాంట్లోకి వెళ్తే మీకు కిందనే మిక్సర్ ఉంటది. దాంట్లో కూడా యూ కెన్ డూ ఇట్ అనమాట. సో, ఇక్కడ మీరు ఏవి ఎలా కావాల్సో అలా సెట్ చేసుకోవచ్చు. ఓకే. ఆల్సో దీని ప్యాన్ కూడా మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్‌లో పెడితే ఓన్లీ రైట్‌లో వస్తాయి. అలా. సో, అది ఎటు ప్యాన్ చేస్తే అటు వస్తదనమాట. సో, అందాక దీనికి కొంచెం ప్యానింగ్ ఇద్దాం. ఆల్సో లెట్స్ సే ఈ పిచ్ గాని దాన్ని మార్చాలంటే గనుక లెట్స్ సే 2 హై హాట్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంకో 2 హై హాట్స్ ఇంకొంచెం లోలో ఉండాలంటే కనుక యూ కెన్ ఆల్సో డూ దిస్.
ఓకే. అలా కూడా చేయొచ్చనమాట. బట్ ఎనీవేస్ ఐ మీన్ చాలా ఉంటాయి. నేను ఆటినన్నిటిని కుదించి ఇంత తక్కువ టైంలో చెప్పడానికి నేను చాలా చాలా కష్టపడుతున్నాను. ఎందుకంటే ఎక్కువ టైం ఉండి నేను ఇంకా లాంగర్ ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. బట్ ఇలాంటి యూట్యూబ్ ఫార్మాట్‌లో అంత ఇన్ డెప్త్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం, అన్నీ మొత్తం క్యూబేస్ అంతా కలిపి ఒక దాంట్లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం వుడ్ బి రియల్లీ డిఫికల్ట్. సో, ఐయామ్ జస్ట్ ట్రైయింగ్ మై బెస్ట్ టు గివ్ యూ ద బేసిక్ ఓవర్‌వ్యూ విత్ యాస్ మినిమల్ ఇన్ఫర్మేషన్ యాస్ పాసిబుల్. ఓకే. ఇకపోతే ఇందులో మనం ఎన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ ఎలా లోడ్ చేయాలో కూడా నేను ఫైనల్లీ ఐల్ టెల్ యూ. సో, అగైన్ లెట్స్ గో టు టీ అండ్ విల్ హ్యావ్ దిస్ ఇన్స్ట్రుమెంట్ ట్రాక్ రైట్. సో, ఇన్స్ట్రుమెంట్ ట్రాక్‌లోనే మేబీ ఇదే మనం లోడ్ చేద్దాం. దీని పేరు ఫర్ ఎగ్జాంపుల్ బేస్ అని పెట్టుకుందాం. ఓకే. నౌ వి హ్యావ్ దిస్. దీని వాల్యూమ్ కొంచెం తగ్గించుకుందాం. ఓకే. లెట్స్ గో టు బేస్. ఓకే. ఇప్పుడు బేస్ ఇన్స్ట్రుమెంట్ లోడ్ అయిపోయింది. సో, ఇప్పుడు దీన్ని మనం ఇష్టం వచ్చి అలా కలిస్తే అలా ప్లే చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో, ఈ ప్రాజెక్ట్ దాంతో కలిపి ప్లే చేద్దాం ఇప్పుడు. అండ్ దట్స్ ఆల్సో అనదర్ థింగ్. ఇప్పుడు కొన్నిసార్లు స్టార్ నొక్కగానే వెంటనే స్టార్ట్ అవుతుంది. అంటే ఇలా నొక్కగానే స్టార్ట్ అవుతుంది. అంటే నేను ఇప్పుడు ఈ టైంలో ఏమైనా రికార్డ్ చేయాలంటే కష్టం అయిపోతుంది అనమాట. లెట్స్ సే ఫస్ట్ 2 దాంట్లో రికార్డ్ చేయాలంటే. సో, దానికి మనకి రికార్డ్ స్టార్ట్ అయ్యే ముందు 1, 2, 3 ఇలా కౌంట్ కావాలంటే దానికి ఇక్కడ మీరు దీంట్లోకి వెళ్ళొచ్చు అనమాట. అది కానీ మీకు లేకపోతే మీరు రైట్ క్లిక్ నొక్కి ఈ క్లిక్ కౌంటిన్ అండ్ క్లిక్ ప్యాటర్న్ అని ఉంది కదా, దాంట్లోకి మీరు వెళ్ళొచ్చు. సో, అందులోకి కానీ మీరు వెళ్ళి ఈ మధ్యలోనే యాక్టివేట్ కౌంటిన్ అని ఉంటుంది. అది కానీ నొక్కితే సరిపోతుంది. సో, అది నొక్కితే యూ కెన్ యాక్టివేట్ దట్ అనమాట. ఇప్పుడు ఏమవుతుందో చూడండి. ఓకే. ఈ టైప్‌లో మనం రికార్డ్ చేసుకుంటాం. ఇప్పుడు చూసారు నా ఫస్ట్ దాంట్లో నేను రికార్డ్ చేయాలి. సో, నాకు కొంచెం కౌంటింగ్ లేకపోతే నేను చేయడానికి కష్టం అనమాట. సో, దట్స్ హౌ యూ కెన్ డూ. అండ్ ఆల్సో దీనికి కూడా మనం ఏదో కలర్ ఇచ్చుకోవచ్చు లైక్ దిస్. అండ్ దెన్ విల్ హ్యావ్ అ బేసిక్ స్ట్రక్చర్ అన్నట్టు. ఓకే. అగైన్ ఇది చాలా బేసిక్‌గా ఉంటది. ఆ విషయం నాకు తెలుసు. బట్ ఫర్ ఎక్స్‌ప్లనేషన్ పర్పసెస్ ఐయామ్ కీపింగ్ ఇట్ యాస్ సింపుల్ అండ్ బేసిక్ యాస్ పాసిబుల్ అనమాట. ఇకపోతే ఎనీ ప్రాసెసింగ్ ఆర్ ఎనీథింగ్ చేయాలంటే మీరు ఈ మిక్సర్ ఛానల్‌లోకి రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్నేర్‌ని కొంచెం ఎక్కువ చేయాలనుకోండి. సో, ఓకే. సో, ఆ టైప్‌లో చేయొచ్చు. అంటే ఇక్కడ మీకు ఈక్యూ ఇస్తాడనమాట. ఇవేవి మీకు కనబడకపోయినా ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ జస్ట్ రైట్ క్లిక్ చేస్తే మీకు ఈ సెటప్ సెక్షన్స్ అని ఉంది కదా, అది చేయంగానే మీకు ఇక్కడ అన్నీ కనబడతాయి. ఎక్కడ పెట్టుకోవచ్చు అనేది. ఓకే. ఎనీథింగ్ ఇన్ క్యూబేస్ ఇస్ వెరీ వెరీ కస్టమైజబుల్. మీకు ఎలా కావాల్సి మీరు అలా పెట్టుకోవచ్చు. ఓకే. మనం ఇప్పుడు స్నేర్ సౌండ్‌ని మార్చాం. సో, కావాల్సి కొంచెం రీవర్బ్ కూడా యాడ్ చేద్దాం దానికి. సో, మేబీ ఓకే. లెట్స్ గో విత్ రీవర్బ్. ఓకే. సో, ఇప్పుడు ఇది గాని నేను పెట్టానంటే ఐ కెన్ హ్యావ్ సంథింగ్. ఓకే. ఏదో ఒకటి ఓకే. సో, దట్స్ హౌ యూ కెన్ హ్యావ్ ఇట్ అన్నట్టు అనమాట. సో, ఇంకా ఫైనల్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం చేసిన వర్క్ని సేవ్ చేయాలంటే కనుక యూ గో టు ఫైల్, యూ క్లిక్ ఆన్ సేవ్ యాస్ నొక్కితే మీకు ఏ ఫోల్డర్ పెట్టాలి ఎట్సెట్రా అడుగుతుంది. మీరు పెట్టుకోవచ్చు. అండ్ టు ఎక్స్పోర్ట్ ద సాంగ్, ఈ ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి ఆడియో మిక్స్ డౌన్ అని నొక్కాలన్నమాట. సో, ఆడియో మిక్స్ డౌన్ అని ఎప్పుడైతే మీరు నొక్కుతారో మీకు ఇక్కడ పాత్ ఎట్సెట్రా నేమ్ అన్ని ఇస్తాడనమాట. సో, యూ కెన్ హ్యావ్ సమ్ నేమ్, లెట్స్ సే హలో అనేదో నేమ్ ఇవ్వచ్చు. ఓకే. యూ కెన్ హ్యావ్ దట్. అండ్ MP3 కాల్స్ MP3 ఆర్ వేవ్ కాల్స్ వేవ్ అని పెట్టచ్చు. ఒకవేళ మీరు వేవ్ కానీ వాడుతున్నారు అంటే యూ కెన్ జస్ట్ కాపీ దిస్ సేమ్ సెట్టింగ్స్ దట్ ఐ యూస్డ్ హియర్. లేదు MP3లో అనుకుంటే యూ కెన్ కాపీ దీస్ సెట్టింగ్స్ దట్ ఐ హ్యావ్ ఇన్ హియర్. ఓకే. మీరు అది చేసి ఎక్స్పోర్ట్ ఆడియో అని కొడితే మీకు ఆడియో ఎక్స్పోర్ట్ అయిపోతుంది అనమాట. సో, ఇప్పుడు మనం చేసిందంటే మరొక్కసారి ఒక చిన్న ఓవర్వ్యూ తీసుకుంటే కనుక ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ద బ్రౌజర్, ఫైల్ బ్రౌజర్. ఓకే. ఫైల్ బ్రౌజర్ రైట్ సైడ్ ఉంటుంది. మీడియాలోకి వెళ్తే ఉంటుంది. ఓకే. మీడియాలోకి వెళ్ళి ఫైల్ బ్రౌజర్లోకి వెళ్తే ఇక్కడ మీకు అన్నీ ఉంటాయి. అక్కడ మీకు ఏ సౌండ్ ఆర్ ఎనీథింగ్ కావాల్సి అక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటే సరిపోతుంది. లేదు ఒక ప్యాటర్న్లో అన్నీ చేసుకోవాలి అంటే టీ నొక్కి డైరెక్ట్గా ఈ డ్రమ్ ప్యాటర్న్లోకి వెళ్తారు. అప్పుడు డైరెక్ట్గా మీరు ఒక్కొక్క సౌండ్ ఆ ప్యాడ్స్ మీద డ్రాప్ చేసుకొని అక్కడే మీరు ప్యాటర్న్ చేసుకొని ఇక్కడ జస్ట్ మీరు ప్యాటర్న్స్ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. అండ్ మీరు ఇక్కడ ప్లే చేసే ప్రతిదీ కూడా మిక్సర్ ఛానల్లోకి ఎలా వెళ్తుంది. మొత్తం అన్నిటికీ ఇండివిజువల్ మిక్సర్ ఛానల్స్ ఉంటాయి. అక్కడ మీరు కావాల్సిన మిక్సింగ్, ప్యానింగ్, ఈక్యూ ఎట్సెట్రా అన్నీ మీరు అక్కడ చేసుకోవచ్చు. అండ్ మొత్తం అంతా అయిపోయి అన్నీ కలిపి స్టీరియో అవుట్లోకి వెళ్తే అండ్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని ఫైనల్గా రెండర్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఫైల్ నొక్కి ఎక్స్పోర్ట్ నొక్కి ఆడియో మిక్స్ డౌన్లోకి వెళ్తారు. అండ్ వీటికి ఏటి కావాలన్నా మీకు నచ్చిన షార్ట్ కట్స్ మీరు పెట్టుకోవచ్చు. అవి చేయడానికి యూ షుడ్ జస్ట్ గో టు ఎడిట్ అండ్ కీ కమాండ్స్లోకి వెళ్ళిపోతే ప్రతిదానికి ఒక షార్ట్ కట్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో, అలా చూసారు ఇక్కడ ఎన్ని ఉన్నాయి. ప్రతిదానికి మీకు నచ్చిన షార్ట్ కట్ మీరు పెట్టుకొని మీకు నచ్చినట్టు మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో, దట్ ఈస్ అ వెరీ రఫ్ ఓవర్వ్యూ ఆఫ్ హౌ క్యూబేస్ 14 వుడ్ వర్క్. దిస్ అ వెరీ సింపుల్ అండ్ బ్రీఫ్ వీడియో జస్ట్ టు గెట్ ద బేసిక్ అండర్స్టాండింగ్. అంటే జస్ట్ టు గెట్ స్టార్టెడ్ విత్ క్యూబేస్ 14 అన్నట్టు. సో, ఎంతకన్నా ఎక్కువ ఏమైనా కావాలో ఇన్ పర్టికులర్ ఏమైనా కావాలో క్యూబేస్ కోసం కాకుండా వోకల్ ప్రొడక్షన్, మ్యూజిక్ ప్రొడక్షన్, మిక్సింగ్ అంటే మనకి చాలా కళ్ళు ఉన్నాయి. మరి మామూలు లేదు. మనం ఏంటంటే అన్నిటిలోనే
ఏలెట్సామనమాట. సో ఎన్నెన్నాటిలోని వేలు పెట్టి, పెట్టి, పెట్టి దీస్ ఫింగర్స్ హావ్ బికమ్ రియల్లీ ప్రొఫిషియంట్. సో మీకేమైనా కావాల్సితే మీ ఫింగర్స్‌ని వాడి అక్కడ కాస్త కమెంట్‌లో పెడితే, నా ఫింగర్స్‌ని, నా ఫేస్‌ని, నా బాడీని, నా ఎంటైరిటీని వాడి నేను మీకు ఆ వీడియో చేసి నేను పెడతాననమాట. సో ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ ఎనీథింగ్ రిలేటెడ్ టు మ్యూజిక్, ప్లీజ్ కమెంట్ ఇట్ డౌన్ ఆన్ దిస్ వీడియో and I'll make a video accordingly. Bye.